అని అరెస్ట్ చేసి విజయవాడ నగరానికి తరలింపు. పరిధి దాటి వ్యవహరించారన్న డీజీపీ. ఐపీఎస్లు పోలీసులు తప్పు చేశారని వెల్లడి. ఎస్, అక్కడ అట్లీస్ట్ ఎవరెవరు తప్పు చేసిన వాళ్ళ మీద వేటు పడుతుంది. కానీ ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తుండు రేవంత్ రెడ్డి అన్న. ప్రమోషన్లు ఇచ్చి సీఎంఓలో పెట్టుకుంటుండు. కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. నేడు సచివాలయం ఎదుట రాజీవ్ ఆవిష్కరణ. సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం. పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు. స్థానిక సంస్థలు ఎన్నికలు, బీసీలు లెక్క తేలాకే. మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రేవంత్, బట్టి, పొంగులేటి, విహెచ్, పొన్నం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అడుగుతున్నా, బట్టి గారిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, పొన్నం ప్రభాకర్ అని అడుగుతున్నా, వీళ్ళందరిని అడుగుతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఖద్దర్ బట్టలు వేసుకొని, కాంగ్రెస్ జెండాను పట్టుకొని, కాంగ్రెస్ ఎజెండాను పట్టుకొని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ రావడానికి అసలైన కారణమైనటువంటి కార్యకర్తలను ఎన్నడన్నా కలిసిండ్రా? ఒక మీటింగ్ పెట్టిండ్రా? నిజమైన కార్యకర్తలకు పదవులు ఇచ్చిండ్రా? వాళ్ళని ప్రేమగా హక్కున చేర్చుకుండ్రా? కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలకు ఏమైనా చేసిండ్రా? ఏం చేసిర్రు? చేస్తే ఈ రోజున కాంగ్రెస్ అసలైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ నుంచి కూడా ఖద్దర్ కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ మీద ప్రేమతో కానీ, లేకపోతే ఇండియన్ కాంగ్రెస్ మీద ప్రేమతో కానీ, కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా వలసలు వచ్చిన వాళ్ళని అంటలేను, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి? రేవంత్ రెడ్డి గారు చేసిందేంటి? బట్టి గారు చేసిందేంటి? మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి మార్కు లాగా పంచగట్టుకొని తిరుగుతాడు కదా. ఏ ఒక్క కార్యకర్తని కలిసి ఫోటో దిగినవా? విజిటింగ్ హవర్స్ పెట్టిండ్రా? కార్యకర్తలు హక్కును చేర్చుకుండ్రా? వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారా? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ కార్యకర్తలు కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. వాళ్ళకి ఏం చేసిండ్రో నేను అడుగుతున్నా. ఏం చేసిండ్రు? ఇందుకు గదా రాహుల్ గాంధీ ఇక్కడ రావట్లే? ఇందుకు గదా ప్రియాంక గాంధీ ఇందుకు రావట్లే? నిజాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎవరెవరికి ఏమేం చేసిండ్రు? బీసీలకు ఏం చేసిండ్రు? కులగణన ఎప్పుడు చేస్తున్నారు? బీసీ కార్యకర్తలకు ఏమైనా చేసిండ్రా? పదవులు ఇచ్చింది ఎవరికి? ఈ రోజున వలసల నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు పదవులు? కార్యకర్తలకు ఇచ్చిండ్రా? పోనీ అట్లీస్ట్ ఒక సెల్ఫీ దిగిండ్రా? అట్లీస్ట్ ఒక కడవ కప్పిండ్రా? అట్లీస్ట్ ఇంటికి పిలిచి భోజనం పెట్టిండ్రా? అట్లీస్ట్ కార్యకర్తలతో మీటింగ్ అని అనౌన్స్ చేసి ఏదైనా కమిటీ పెట్టిండ్రా? ఏమైనా చేసిండ్రా? మరి ఎందుకయ్యా కార్యకర్తలు మీకోసం తిరగాలి, పనిచేయాలి? కాంగ్రెస్ అధికారంలోకి రానికి ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని తిరిగింది ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగిండ్రా? మీ ఎమ్మెల్యేలు తిరిగిండ్రా? ఎంపీలు తిరిగిండ్రా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరిగిండ్రా? ఎవరు తిరిగిండ్రు? కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబట్టే, వాళ్ళు కష్టపడబట్టే ఈ రోజున రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. బట్టి లాంటి వాళ్ళు డెప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మరి ఈ రోజున సరే రేవంత్ రెడ్డి అంటే టీడీపీ నుంచి వచ్చిండు అనుకుందాం, వలస ముఖ్యమంత్రి అనుకుందాం. మరి బట్టి గారు ఇక్కడే ఉన్నారు కదా, మరి ఎందుకు కార్యకర్తలు ఎందుకు కలుసుకోవు? ఫస్ట్ నుంచి కూడా బట్టి గారు కార్యకర్తగానే కదా ఎదిగిండు, కార్యకర్తనే కదా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోడు. మరి మిగతా కార్యకర్తలు బట్టి గారు ఎందుకు పట్టించుకోరు? ఉట్టి పంచకట్ట కడితే సరిపోదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుకి 2000 మందిని, ఎంతమంది వస్తే అంతమందిని కలుస్తుండే. వైఎస్ఆర్ మార్కు అని బోర్డు పెట్టుకొని తిరగడం కాదు, ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఎస్ ఇతను మరో వైఎస్ రాజశేఖర రెడ్డి అనిపించుకో, మార్కు తెచ్చుకో. బాగా 8%, 10% బిల్స్ తీసుకోవడంలో బిజీగా ఉన్నట్టున్నారు. కార్యకర్తలు బాధలు తెలుసుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు కదా, ఆ కేసుల సంగతి ఏందో అడగండి. ఆ పెట్టిన కేసులు మీ పార్టీ తీపిచ్చేస్తుందో అధికారంలోకి వచ్చిన తర్వాత అడగండి. ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఎంతమందికి పంచాలా ప్రజలకని అడగండి. దాని గురించి ఆలోచించండి. నీడలేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. ఈ రోజున కొంపల్లిలా జర్నలిస్టులని కోటీశ్వరాన్ని చేస్తామంటున్నారు. నేను అడుగుతున్నా, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేరు ఎందుకుంది లిస్టులో? కొంపల్లిలా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్ట్ కదా,
జర్నలిస్ట్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ అక్కడ ప్రెస్ క్లబ్లో కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఎవడయ్యా? క్రాంతి కిరణ్ కాదా? మరి బీఆర్ఎస్ నుంచి నించొని ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఎందుకయ్యా జర్నలిస్ట్ ల్యాండు? కొంపల్లిలో అతని పేరు ఎందుకు ఉందయ్యా? ఎవడెవడైతే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినారో వాళ్ళందరికీ ఉంది. అందులో కొట్లాడినోడు ఓడికి కూడా లేదు. అరే ఎమ్మెల్యేకి ల్యాండ్ అయిందయ్యా, నాకు అర్థం కాదు. క్రాంతి కిరణ్ పేరు ఎందుకుంది లిస్ట్లో? ఎవడు పెట్టిండు లిస్ట్లో? క్రాంతి కిరణ్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా, 3ఓసారి మొన్న ఓడిపోయిండు కదా. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నించొని ఓడిపోయినోడికి ఎందుకు ఇచ్చినావు నువ్వు ల్యాండ్? ఎందుకు ల్యాండ్ ఇవ్వాలని పేరు పెట్టిండ్రు? ఏం జరుగుతుంది? అసలైన వాళ్ళు ఎవరు, కొసలైన వాళ్ళు ఎవరు? ఎవరికి ఇస్తున్నావు కోట్ల ల్యాండ్? నువ్వు ఎమ్మెల్యేకి లేదా? గెలుచుకొని జేఎన్యూలో కూడా కబ్జాలు పెట్టిండు. మొన్న రవీంద్ర భారతిలో పట్టాలు ఇచ్చినావు కదా, ఆ పట్టాలు ఇచ్చిన భూమిలో కూడా క్రాంతి కిరణ్ దొబ్బేసిండు, కొంత ల్యాండు కబ్జా పెట్టిండు, పోయి అడుగు. మరి ఇప్పుడు దీంట్లో కొంపల్లో ఇచ్చిన ల్యాండ్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే నీకు ఇయ్యలేదని మాట్లాడుతున్నావు శ్రావ్య అని కొంతమంది పెడతారు. మాకు అకామిడేషన్స్ ఇవ్వమని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మేము ఫ్రెషరు, వీళ్ళందరితో పోల్చుకుంటే చాలా జూనియర్. నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొన్న కంప్లీట్ అయింది నాది. చాలా జూనియర్ నేను. నాకు అకామిడేషన్ కూడా రాదు. ఎందుకు వస్తుంది? ఇస్తారా? వీళ్ళకంత మనసులు ఉన్నాయా? ఎవ్వడికి మొన్న చెప్పింది కదా రేవంత్ రెడ్డి, యూట్యూబ్ జర్నలిస్టుల వాడికి కూడా ఫ్రీలాన్స్ అకామిడేషన్స్ కూడా ఇవ్వమని ఓపెన్గా చెప్పిండు. అకామిడేషన్సే లేనివాడికి ల్యాండ్ ఆశిస్తామా మేము? అవసరం కూడా లేదు వీళ్ళ మోచేతి భిక్ష. కానీ అసలైన వాళ్ళు ఎవరు? నిరుపేద జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఉన్నోడికి ల్యాండ్ కట్టబెట్టకండి, భజన బ్యాచ్కి కట్టబెట్టకండి, మీ డప్పులు కొడుతామని కట్టబెట్టకండి. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్ట్ అయినంత మాత్రాన మాజీ ఎమ్మెల్యేకి ఎందుకు లిస్టులో పేరు పెట్టినని అడుగుతున్నా నేను. జేఎన్యూల ల్యాండ్స్ సగం కబ్జా పెట్టింది క్రాంతి కిరణ్ కాదా? ఎందుకు ఎవరు మాట్లాడరు? వాళ్ళకెందుకు ల్యాండు? ఎందుకు? ఆస్తులు లేవా క్రాంతి కిరణ్కి? తీయమంటారా? చూపించనా ఏమేమి ఆస్తులు ఉన్నాయి? ఏ బినామీ పేర్ల మీద ఆస్తులు దాచిపెట్టిండో క్రాంతి కిరణ్ చూపించాలా? అతనికి ఎందుకు జర్నలిస్ట్ ల్యాండ్ అంటున్నా నేను? సమాధానం చెప్పండి. దీని గురించి మాట్లాడమనండి. ఎస్, రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటన. ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష. పార్టీ చీల్చేందుకు బీజేపీ కుట్రలు, దేవుడు అండగా ఉండి రక్షించాడు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఇంతకాలం రాజీనామా చేయలేదు. నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి. సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది. కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్. కొత్త సీఎంగా ఆతిషికి అవకాశాలు. హర్యానాపై దృష్టి సారించనున్న కేజ్రీ. ఆయన రాజీనామా ఓ గిమ్మిక్కి కాంగ్రెస్. అది పబ్లిసిటీ కోసం నాటకం అంటున్న బీజేపీ. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఆమ్ ఆద్మీ చాప కింద నీరులా విస్తరించింది కదా, మరి ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ కూడా ప్లేస్ ఉంటుందా? రాబోయే ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఆమ్ ఆద్మీకి ప్రజలు ఓట్లేస్తారా? మరి జైల్లో పెట్టిన తర్వాత ఫ్యాషన్ అయిపోయింది కదా, జాలిపడ్డం, ప్రజలు ఓట్లేయడము. సో ఇవన్నీ చూసుకుంటా పోతే ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పాలా, నరేంద్ర మోదీ అంతటి వాళ్ళు, అంటే ప్రధానమంత్రి అంతటి వాళ్ళు తెలంగాణ పేరు, కర్ణాటక పేరు తీసుకొని హర్యానా ప్రజలకు ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు? తెలంగాణ పరిపాలన, కర్ణాటక పరిపాలన చూసి నిర్ణయించుకోండి ఓట్లు ఎవరికి వేస్తారో. అంటే ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన ప్రధానమంత్రి తీసుకున్నాడు, తెలంగాణ పేరు తీసుకుండు. పరిపాలించేది ఎవడు? రేవంత్ రెడ్డి. అంటే ఒక ప్రధానమంత్రి తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, మీరు కాంగ్రెస్ కోట్లేస్తే మీ పరిస్థితి ఇట్లనే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజల ఓట్లు ఏవైతే ఉన్నాయో పరిపాలన చూసి హర్యానాలో ఓటేయండి అన్నాడంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధానమంత్రి మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటారు.
కర్ణాటక తెలంగాణలో ఉన్నవాడు తెలంగాణ గురించి మాట్లాడతా, కర్ణాటక పేరు కూడా తీసుకున్నారు, కానీ అది కర్ణాటక వాళ్ళు మాట్లాడాలి. తెలంగాణలో పాలన ఫెయిల్ అయింది. ఎవడైనా కాంగ్రెస్ కోట్లేయాలనుకుంటే తెలంగాణ ఒక పాలన కానీ కాంగ్రెస్ పాలన కర్ణాటక పాలన తెలంగాణ కాంగ్రెస్ పాలన చూసి హర్యానాలో ఏ పార్టీకి ఓట్లు ఇస్తారో వేసుకోండి అని ప్రధానమంత్రి హోదా స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడినరంటే అది ఎంతమందికి చేరుకుంటారో, అది ఎవరికి అవమానం? తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులకు ఇది చెంపపెట్టు లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, వివిధ దేశ ప్రధానులు కూడా ఈ వ్యాఖ్యలు వింటారు. ఓకే, ఒక మోడీ గారు ఈ మాట మాట్లాడితే కొన్ని కోట్ల మందికి ఈ వార్త చేరుకుంటుంది. అంటే తెలంగాణ పాలన కాంగ్రెస్ పాలన తెలంగాణలో బాలేదు, రేవంత్ రెడ్డి గారి పాలన బాలేదు అని చెప్పి మాట్లాడారంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డౌన్ఫాల్. ఒక ప్రధానమంత్రి మాట్లాడిందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి డౌన్ఫాల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అందుకే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణ వైపు కూడా చూస్తలే, ఇక్కడ వరదలు వస్తలే, ఫెయిల్ అయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నాయి రేవంత్ రెడ్డికి. ఆ ఫ్రస్ట్రేషన్తో ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చాలామంది ఉన్నారు మిగిలిన సీనియర్ మంత్రులు, వాళ్ళ సలహా సూచనలు కూడా ఏం లేవు, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటలేరు. ఎట్లాగో మొత్తం ప్రజల వ్యతిరేకత వచ్చింది కదా, ఉన్నదంతా ఊడ్చుకుందాం, పైసలైనా సంపాదించుకుందామని పైసలు సంపాదించుకునే పనిలో పడ్డాడు ముఖ్యమంత్రి. పైసలు సంపాదించుకునే పనిలో ముఖ్యమంత్రి పడ్డారు. ముఖ్యమంత్రి కాదు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. కలెక్ట్ చేసేది ఎవరు? పైసలు కలెక్ట్ చేసుకొచ్చేది ఎవరు? ఫహీం ఖురేషీ. ఈ ఫహీం ఖురేషీ ఎవరు? ఈడీ కేసులు ఉన్నోడు. సో ఇవన్నీ వాస్తవాలు ఒక్కటొక్కటి బయటికి తీస్తా.